ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో సగటున 76.69% పోలింగ్ జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటల వరకు 71.43% పోలింగ్ నమోదు కాగా కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి వరకు నమోదైన పోలింగ్ అంచనాలను ఈసీ వెల్లడించింది. పూర్తి వివరాలు మధ్యాహ్నానికి వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో 2 నుంచి 3% ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 72%, విజయనగరం 85%, విశాఖలో 70%, తూర్పుగోదావరి 81%, పశ్చిమ గోదావరిలో 70%, కృష్ణా 79%, గుంటూరు 80%, ప్రకాశం 85%, నెల్లూరు 75%, కడప 70%, కర్నూలు 73%, అనంతపురం 78%, చిత్తూరులో 77% చొప్పున పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి. థ్యాంక్ యూ హరిప్రియ. చాలా కీలకమైన పోలింగ్ అయితే చూస్తాము. మొత్తం చాలా భారీ స్థాయిలోనే పోలింగ్ నమోదైంది. కొంచెం తగ్గింది, 2% తగ్గింది. 78తో చూస్తే కనుక ఇంతకుముందు 78.4తో ఉంటే 76.6 వరకు వచ్చి ఆగింది. 76.6 ఎగ్జాక్ట్ ఫిగర్. కానీ ప్రస్తుతానికి అయితే తెల్లవారుజాము వరకు కూడా పోలింగ్ జరగడం అనేది ఇప్పుడు ఎవరిని ప్రభావితం చేస్తున్నారో తెలియాల్సి ఉంది. మరోవైపున కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తంబాలపల్లి కానీ, ఇటు కృష్ణా జిల్లాలో కానీ, కానీ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల చాలా సీరియస్ ఇష్యూగాలే నడిచాయి. ఈవెన్ లోకేష్ ధర్నాకి దిగిన పరిస్థితి కొన్ని చోట్ల చూసాము. అయితే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగభరిత వాతావరణంగానే ఉంది. కొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలి, అసలు ఎలక్షన్ మొత్తం రీపోలింగ్ జరపాలని టీడీపీ అడుగుతుంది. కొన్ని చోట్ల ఉదయం 1.5 వేస్ట్ అయింది కాబట్టి మరో 1.5 పొడిగించమని అడిగారు. ఇప్పుడు కుదరదు. ఒకవేళ అందరు కలెక్టర్లతో మాట్లాడతాను, అందరు కలెక్టర్లు కనుక రీపోలింగ్ జరగాల్సిన అంటే పోలింగ్ ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది, ఒక 2 గంటలు నష్టపోయారు ప్రజలను భావిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కి లేఖ పంపించి వాళ్ళ అనుమతి అనుగుణంగా 43 రోజుల పాటు ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి పోలింగ్ జరగడానికి ఈ మధ్యలో అవసరమైతే 2 గంటల పోలింగ్ పెట్టడానికి మాకైతే అభ్యంతరం లేదని కూడా చాలా క్లియర్ గా ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రీపోలింగ్ అయితే ఉండదు, కానీ పోలింగ్ ఎక్స్టెన్షన్ అయితే కొన్ని చోట్ల చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దానికి కలెక్టర్లు అందరూ కూడా ఆ విధంగా రిపోర్ట్ ఇవ్వాలి. కొన్ని చోట్ల నిజంగానే ఓటర్లు నష్టపోయారు 2 గంటల సమయం అనేది. నేను ఆయన చెప్పింది కూడా అదే. టీడీపీ బృందం అక్కడికి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు అయితే దీనికి సంబంధించిన కలెక్టర్లందరూ కూడా ఉదయం వస్తే 1 గంటన్నర లేదా 2 గంటలు పోలింగ్ జరపాలని అభిప్రాయపడితే దాని రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో అవసరమైతే మరొక 2 గంటల పాటు ఒక ఎలక్షన్ పెట్టడానికి అభ్యంతరం లేదని కూడా గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. కానీ అది పాసిబుల్ కాదని చూడాల్సింది. అందరు కలెక్టర్లు ఆ మేరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. కానీ లాజికల్ గా చూస్తే అది అంత సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. సో కానీ ఎక్కడైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో, హత్యల వరకు వెళ్ళి అనంతపురం కావచ్చు, గుంటూరు కావచ్చు, రాత్రి వెస్ట్ గోదావరిలో కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2 స్నేహితులు మధ్య గొడవ రావడం, మరొకరు హత్య చేయడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికర పరిణామాలుగానే చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఇప్పుడు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉందని చెప్పాలి. హరిప్రియ. విజయసారథి, అయితే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈవీఎంల మొరాయింపై దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఉదయం ఎవరైతే మహిళలు కానీ వృద్ధులు కానీ ఉంటారో ఓటు తొందరగా వచ్చి వెళ్ళిపోదాం అనుకునేవారు, అలాంటి వాళ్ళు తిరిగి రాలేకపోయారు. ఓటు లేట్ అవడంతో ఇంట్లో ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చారా లేదనే డౌట్ గా ఉంది. అది కొంచెం మిస్ అయినట్టుగా కనబడుతుంది. రెండోది, ఈ గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం చాలా ఎక్కువగా జరగడంతో మధ్య తరగతి వాళ్ళు పెద్దగా వచ్చినట్టుగా కనిపించలేదు. కొన్ని చోట్ల పెద్దగా పోలింగ్ రాని పరిస్థితి కనబడుతుంది. అలాంటి వాళ్ళు భయస్తులు కానీ ఈ అనంతపురం అలాంటి చోట కూడా కొంచెం పోలింగ్ తగ్గడానికి కారణం అదే. ఈ నేపథ్యంలో కొంచెం తగ్గు ఉండొచ్చు అనిపిస్తుంది. ముఖ్యంగా వైజాగ్ లో అనుకున్న స్థాయిలో పోలింగ్ పడలేదు. ఈస్ట్ వెస్ట్ లో బాగానే పడింది అనుకున్నా కానీ 80 క్రాస్ అవుతాం కన్నా అది క్రాస్ కాలేదు. ఇలాంటి చోట్ల మిస్ అయిన ఓటింగ్ అనేది ప్రభావితం
చూపించింది కొంత. నెల్లూరులో కూడా కొంచెం అనుకున్న దానికంటే తగ్గింది. ఇవన్నీ కూడా కాస్త ఓటింగ్ మీద ప్రభావితం చూపిస్తాయి. అయితే ఒకటి, సీట్లు ఓటింగ్ శాతాన్ని ఆధారంగా సీట్లని డిసైడ్ చేయలేము కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. కానీ గెలుపు ఓటముల మీద ప్రభావితం చూపించే స్థాయిలో కాకపోయినా ఓటింగ్ శాతం అనేది మాత్రం తగ్గడం అనుకున్న స్థాయి కంటే, అంటే ఎలక్షన్ కమిషన్ 80 దాటిపోతుంది అనుకుంది, కానీ 76.6 దాకా వచ్చి మాత్రమే ఆగింది. సో ఇవన్నీ కొంత ఆసక్తికర పరిణామాలని చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ మరి దీనికి ఏ రీజన్ చెప్తుందో చూడాల్సి ఉంది. హరిప్రియ, విజయసారథి, అలాగే రీపోలింగ్ కి వెళ్తే వైఎస్ఆర్సీపీ కానీ మిగిలిన ఇతర పార్టీలు కానీ దానికి ఎలాంటి స్పందన వ్యక్తపరిచే అవకాశం ఉందంటారు? అంటే టీడీపీ రీపోలింగ్ చేయమని చెప్తుంది, కానీ రీపోలింగ్ కుదరదని వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తారు. ఇది కేవలం కావాలంటే మొత్తం అన్ని జిల్లాల నుంచి కనుక అందరు కలెక్టర్లు అభిప్రాయపడతాయి. అక్కడ కానీ ప్రజల నుంచి వస్తే వినతులు, దానికి అనుగుణంగా అందరు కలెక్టర్ల నుంచి మాట్లాడి వాళ్ళందరూ అభిప్రాయపడితే ఉదయం ఏదైతే మిస్ అయిందని చెప్తున్నారో ఆ గంటన్నర లేదా 2 గంటల సమయం ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది దాన్ని బేస్ చేసుకునే ఆ 2 గంటల మేరకు మరో ఎలక్షన్ పెడతాము, ఎందుకంటే కౌంటింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి అని మాత్రం చెప్పారు. అది కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తే. మరోవైపు మొత్తం 45,920 ఈవీఎంల్లో కేవలం ఈవీఎంలు పనిచేయనివి 334 మాత్రమే, లేదా 344 మాత్రమే చెప్పారు. సో కేవలం ఈ వందల సంఖ్యలో ఉన్న ఈవీఎంలు ఇది సహజంగానే జరిగే ప్రక్రియ అంటూ కూడా ఈ అభిప్రాయపడుతుంది ఈవీసీ. కాబట్టి అందరు కలెక్టర్లు ఈ 2 గంటల సేపు ఎలక్షన్ పెట్టడానికి అభిప్రాయపడతారా, దానికి అనుగుణంగా ఈసీ నిర్ణయం తీసుకుంటుందా అనేది కాస్త అనుమానాస్పదమైన విషయమే. సో ఓవరాల్ గా అయితే కనుక ఎలక్షన్ పూర్తి అయిపోయిందనే భావించాలి. పోలింగ్ పరంగా కౌంటింగ్ మాత్రం బాకీ ఉందని చెప్పాలి. కానీ అందరు కలెక్టర్లు రిపోర్ట్ ఇస్తే మాత్రం అప్పుడు ఆ 2 గంటల ఎక్స్టెన్షన్ పోలింగ్ జరుగుతుంది తప్ప రీపోలింగ్ అయితే జరిగే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు అంతగా అని చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయసారథి.